అమ్మ సమయల్ టీవీ గోధుమ హల్వా మేకింగ్ పద్ధతికి స్వాగతం. సభ్యత్వం పొందడానికి మరపురాని బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందుకే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది. ఇప్పుడు వీడియో మరగుజ్జుగా మారవచ్చు. అవసరమైన విషయాలు: గోధుమ పిండి 2 కప్పులు, చక్కెర 2 కప్పులు, ఏలకుల పొడి 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 5, బాదం 7, ఎండు ద్రాక్ష 5, నెయ్యి 1 కప్పు, నీరు 1 కప్పు. ఓవెన్లో వేయించడానికి పాన్ వేసి, అందులో నెయ్యి పోసి, అది ఆరిపోయిన తరువాత, గోధుమ పిండి వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. అప్పుడు మెత్తగా నీటిలో కదిలించు. గందరగోళంలో పిండి చిక్కగా ఉండకుండా చూసుకోవాలి. గందరగోళాన్ని చేస్తున్నప్పుడు, నీరు పిండిని పీల్చుకునే వరకు 2 నుండి 3 నిమిషాలు నిరంతరం కదిలించు. నీరు కొద్దిగా ఆరిపోయినప్పుడు, చక్కెర వేసి చక్కెర కరిగే వరకు నిరంతరం కదిలించు. పిండి ఆల్వా పదానికి వచ్చినప్పుడు, పొయ్యి అంతా ఉండాలి. అప్పుడు ఏలకుల పొడి, జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్షతో అలంకరించండి. గమనిక: పాలు చాలా ఇష్టపడేవారికి, నీటికి బదులుగా పాలు జోడించడం ద్వారా తయారు చేయవచ్చు. పాలు జోడించేటప్పుడు, బాగా పులియబెట్టిన పాలను వాడండి. లేకపోతే పాలు వాసన హల్వా రుచిని మారుస్తుంది.
రొట్టెలు కాల్చు రుచికరమైన గోధుమ హల్వా రెడీ. నా యూట్యూబ్ ఛానల్ కు సభ్యత్వాన్ని పొందడానికి బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి. ధన్యవాదాలు.